గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒంగోలు జువేట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ జాన్ ప్రభాకర్, జాన్ కెన్నడీ దైవ సువార్త ప్రకటించారు. పెద్ద ఎత్తున సంఘస్థులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. సంఘ కమిటీ సభ్యులు, సెక్రటరీ వై రాజశేఖర్, చైర్మన్ కె పద్మాజోషి, ట్రెజరర్ జి జగజ్జీవన్ రావు, పాస్టర్ వి సాల్మన్ రాజు సభ్యులు పాల్గొన్నారు. మీకు మహిమకరంగా ప్రభు ఈ పరిచయం జరిగించిన ప్రభు క్షేమం పెట్టుకుంటున్నాం. సంఘంలో ప్రతి ప్రియుడిని దర్శించండి. దీవెనకరమైన వాతావరణం దయచేయండి. అదినాడు ఇశ్రాయేలు ప్రభా పగటి వేళ ప్రభా మేఘస్తంభంగా, రాత్రి వేళ మేఘస్తంభంగా మీరు కాచి కాపాడే దేవా. గమనించినట్లయితే 150 సార్లు మరి యేసు ప్రభు తల్లి గురించి చెప్పినట్టు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అయితే ఇప్పుడు తండ్రి గారు అంటున్నాడు, మరి తల్లి చిన్నారి ఈస్టర్ కార్యక్రమాలు ఆలయంలో జరగాలని ఆశించాం. తదనుగుణంగా దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు. ఈ దినము గుడ్ ఫ్రైడేకి సందర్భంగా ఆలయంలో ఆరాధన క్రమం జరిగింది. ఎన్నడూ చూడని విధంగా ఈ గుడ్ ఫ్రైడేకి అనేక మంది ప్రజానికం వచ్చి దేవుని ఆరాధించి వాక్యానుసారమైన జీవితాన్ని వారు ముందుకు నడిపించడానికి ఇష్టపడ్డందుకు మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా సహకరించినటువంటి మాకు అన్ని విధాలా సహకరించినటువంటి పోలీసు డిపార్ట్మెంట్ ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, సిఐ గారు, పోలీసు డిపార్ట్మెంట్కి, కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, వారు మేము కోరిన వెంటనే సమస్యలు లేకుండా సద్వినియోగపరచుకోండి, మీరు ఆలయంలో నిర్వహించుకోమని మాకు వారు చెప్పడం జరిగింది. వారు మాకు ఎంతగానో సహకరించారని మేము స్పష్టంగా తెలియజేస్తూ, ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన ఎంతో గంభీరముగా పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ దీవెనకరముగా దేవుడు జరిగించాడు. మంచి మంచి ఏర్పాట్లను మా కమిటీ వారు నిర్వహించారు. ఆనాడు కలువరి శిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటలను ధ్యానించినటువంటి పెద్దలు ఎంతో ఆత్మీయంగా, అద్భుతంగా సంఘ క్షేమాభివృద్ధిలో దేవుని చేత వాడబడినటువంటి బిడ్డలుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు లోకరక్షకుడిగా జన్మించాడు, లోకరక్షకుడిగా మరణించాడు. సమస్త మానవాళి విమోచన కొరకు తన ప్రాణాన్ని క్రయధనముగా సమర్పించినటువంటి లోకరక్షకుడు యేసు ప్రభు.